దేశంలో దశాబ్దాలుగా ఎన్నో ఎన్జీఓలు విదేశీ విరాళాలను అందుకుంటున్నాయి. ఇలాంటి వాటిలో కొన్ని ఆ నిధులను దుర్వినియోగం కూడా చేస్తున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వాటిపై ఉక్కుపాదం మోపుతుంది. వాటికి గల విదేశీ విరాళాల నియంత్రణ చట్టం రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్జీఓలు అందుకునే విదేశీ విరాళాలకు ఇక ఉపయోగించే విధానాలకు లెక్కపత్రం పెద్దగా ఉండేది కాదు. 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం మాత్రం నిబంధనలను కఠినం చేసింది. దాంతో ఎన్నో ఎన్జీఓలకు ఊపిరాడడం లేదు. నిబంధనలకు ఉల్లంఘించిన నేపథ్యంలో దేశంలో అవి తమ దుకాణాలను మూసుకోవాల్సి వస్తుంది. దేశంలో కొన్ని వేల ఎన్జీఓలు విదేశీ నిధులను అందుకుంటున్నాయి. మొత్తం మీద 2021 డిసెంబర్ చివరి నాటికి 22,760కి పైగా సంస్థలు విదేశీ నిధులు అందుకుంటున్నట్లు ఒక అంచనా. ఆ తర్వాతి కాలంలో మాత్రం ఎన్నో సంస్థలపై వేటు పడడం మొదలైంది. దేశంలోకి వచ్చే విదేశీ నిధులు 20,000 కోట్ల రూపాయలకు మించి ఉంటాయని ఒక అంచనా. ఇందులోనూ కొన్ని క్రైస్తవ సంస్థలకే వేల కోట్ల రూపాయలు నిధులు వస్తుంటాయి. ఆ నిధులను ఆ సంస్థలు ఎలా ఖర్చు చేస్తున్నాయన్నది మాత్రం ఓ బ్రహ్మ పదార్థంగా ఉంటుంది. సామాజిక సంస్థల పేరుతో కూడా కొన్ని సంస్థలు విదేశీ నిధులు అందుకుంటున్నాయి. ఆ నిధులను కొన్ని సంస్థలు దేశంలో సామాజిక మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు వినియోగించుకుంటున్నాయన్నడంలో ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎన్జీఓలతో పాటుగా విదేశీ విరాళాల నియంత్రణ చట్టం రిజిస్ట్రేషన్ చేయించుకున్న అన్ని సంస్థలు కూడా నిబంధనలు పాటించాల్సిందే. సకాలంలో రెన్యువల్ చేయించుకోకపోవడం వంటి కారణాలతో తిరుమల తిరుపతి దేవస్థానం రిజిస్ట్రేషన్ కూడా సస్పెండ్ అయింది. దీన్ని బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కాలం ఈ చట్టం నిబంధనల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా 4 ఎన్జీఓలకు విదేశీ నిధుల విషయంలో కత్తెర వేసింది. ఇందులో 2 క్రైస్తవ సంస్థలున్నాయి, మరో 2 సామాజిక సంస్థలున్నాయి. ప్రముఖ మేధో సంస్థ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సంస్థకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం రిజిస్ట్రేషన్ను ఈ ఏడాది జనవరిలో రద్దు చేశారు. దీనికి గల లైసెన్స్ను గత ఏడాది ఫిబ్రవరిలోనే సస్పెండ్ చేశారు. ఈ సంస్థ కార్యకలాపాలపై 2022 సెప్టెంబర్లో ఆదాయ పన్ను శాఖ సర్వే జరిపింది. ఆనాటి నుంచి కూడా ప్రభుత్వం ఈ సంస్థపై నిఘా వేసింది. దేశానికి చెందినటువంటి రాజకీయ సామాజిక ప్రముఖులు ఎంతో మంది ఈ సంస్థ పాలనా సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థకు విరాళాలు ఇచ్చే సంస్థల్లో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, ప్రపంచ బ్యాంక్, ఫోర్డ్ ఫౌండేషన్, హ్యూలెట్ ఫౌండేషన్, బ్రౌన్ యూనివర్సిటీ లాంటి సంస్థలు కూడా ఉన్నాయి. నిబంధనల ఉల్లంఘన కారణంగానే సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సంస్థ రిజిస్ట్రేషన్ను రద్దు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఇక నిబంధనల ప్రకారం ఇలాంటి సంస్థలు కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్స్ పై ఎలాంటి నివేదికలను ప్రచురించకూడదు. ఈ సంస్థ మాత్రం ఆ నిబంధనలు ఉల్లంఘించింది. ఈ సంస్థకు ఆదాయ పన్ను మినహాయింపు హోదాను కేంద్రం గత ఏడాది రద్దు చేసింది. ఈ సంస్థ నుంచి చెల్లింపులు పొందిన వారు తమ వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయకపోవడం, సంస్థ ప్రచురించే పుస్తకాలు వాణిజ్య తరహాలో ఉండడంపై ఐటీ శాఖ ఫిర్యాదు చేసింది. కేంద్ర ప్రభుత్వం 2 వారాల కిందటనే వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది. అమెరికాకు చెందిన ఈ ఎన్జీఓ ప్రపంచంలోని అతిపెద్ద క్రిస్టియన్ ఎన్జీఓలో ఒకటి. దేశంలో ఇది సుమారుగా 70 ఏళ్లుగా తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అంతేకాదు 100కు పైగా దేశాలకు ఇది విస్తరించింది. ఇలాంటి సంస్థపై వేటు పడడం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే. నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ సంస్థ తన మాతృ సంస్థ నుంచి కూడా విరాళాలు అందుకునే అవకాశం లేకుండా పోయింది. నిజానికి ఈ సంస్థ రిజిస్ట్రేషన్ను 2022 నవంబర్లోనే మొదటిసారిగా సస్పెండ్ చేశారు. ఇలాంటి సంస్థలు 5 ఏళ్లకోసారి తమ రిజిస్ట్రేషన్ను రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. మొదట్లో 180 రోజులకు మాత్రమే రిజిస్ట్రేషన్ను కేంద్రం సస్పెండ్ చేసింది.
ఆ తర్వాత ఈ సస్పెన్షన్ను 2023 మే నెల వరకు పొడిగించింది. 2022లో ఈ సంస్థ 170 కోట్ల రూపాయల మేరకు విదేశీ విరాళాలు పొందింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తమిళనాడులో ది తమిళనాడు సోషల్ సర్వీస్ సొసైటీ అనే పేరు మరో క్రిస్టియన్ ఎన్జీఓ రిజిస్ట్రేషన్ను కూడా రద్దు చేసింది. ఈ సంస్థ తమిళనాడు క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఫర్ జస్టిస్ పీస్ అండ్ డెవలప్మెంట్ అధికార సంస్థ. ప్రస్తుతం దేశంలో విదేశీ నిధులకు సంబంధించి చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ ఉన్న ఎన్జీఓలు 17,000కు పైగా ఉన్నాయి. 2022 జనవరి 1 నాటికి రిజిస్ట్రేషన్లు రద్దయిన ఎన్జీఓల సంఖ్య సుమారుగా 6,000 దాకా ఉంది. మొత్తం మీద వివిధ కారణాలతో 2011 నుంచి ఇప్పటి వరకు దేశంలో 20,000కు పైగా ఎన్జీఓలు విదేశీ నిధుల నియంత్రణ చట్టం రిజిస్ట్రేషన్ను కోల్పోయారు. ఇక నిబంధనలను కఠినం చేస్తున్న కొద్ది రిజిస్ట్రేషన్లు రద్దవుతున్న ఎన్జీఓల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇక రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ను కేంద్ర ప్రభుత్వం 2022 అక్టోబర్లోనే రద్దు చేసింది. ఈ రెండు సంస్థలకు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇక మానవ హక్కుల కార్యకర్త హర్ష్ మందర్ పైన, ఆయన స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న సంస్థపైన విదేశీ విరాళాల చట్టం ఉల్లంఘన ఆరోపణలపై సిబిఐ కేసు నమోదు చేయడం కూడా సంచలనం కలిగించింది. ఇటీవల ఆయనకు చెందిన కార్యాలయాలను సోదా చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఎఫ్సిఆర్ఏ చట్టంలోని సెక్షన్ 3 కింద ఒక రిజిస్టర్డ్ వార్తాపత్రికను చెందిన విలేకరులు, కాలమిస్టులు, కార్టూనిస్టులు, ఎడిటర్, యజమాని, ప్రచురణకర్త విదేశీ విరాళాలను స్వీకరించరాదని హోం మంత్రిత్వ శాఖ గతంలో ప్రకటించింది. అయితే హర్ష్ మందర్ వార్తాపత్రికలు, వెబ్ పోర్టల్స్లో వ్యాసాలు, కాలమ్స్ రాస్తున్నారు. ఎఫ్సిఆర్కు చెందిన వివిధ నిబంధనలు ఉల్లంఘించినందుకు మందర్ పైన సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్ పైన సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ సారథ్యంలోని జాతీయ సలహా మండలిలో సభ్యుడిగా మందర్ పనిచేశారు. ఆయన అమన్ బిరాదారి అనే ఎన్జీఓ వ్యవస్థాపకుడు. అమన్ బిరాదారి ఎఫ్సిఆర్ పరిధిలోకి రాని సంస్థ అని హోంశాఖ తెలియజేసింది. ప్రస్తుతం ఆయన సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్ డైరెక్టర్గా ఉన్నారు. ఎఫ్సిఆర్ఏ పరిధిలోని రాని ఎన్జీఓలకు విదేశీ విరాళాలను బదిలీ చేయడంలో సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్ సంధానకర్తగా వ్యవహరించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మానవ హక్కుల కార్యకర్త హర్ష్ మందర్ వ్యవహార శైలి మొదటి నుంచి కూడా వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ముస్లింలను ఆయన రెచ్చగొడుతున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో సంచలనం కలిగించింది. జస్టిస్ ఆన్ ది స్ట్రీట్స్ పై ఆయన ప్రసంగంపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇక దానిపై వివరణ ఇచ్చే వరకు ఆయన పిటిషన్లను విచారించేందుకు తిరస్కరించింది. ఆయనకు హింసాకాండతో ప్రమేయం ఉన్నట్లుగా ఢిల్లీ పోలీసులు ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. జార్జ్ సోరస్ కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్తో హర్ష్ మందర్కు గల సంబంధాలు వివాదం రేకెత్తించాయి. ఆ సంస్థ దేశంలో వివిధ రకాల కుట్రలకు పాల్పడుతుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న మానవ హక్కుల సంఘం సలహా మండలికి హర్ష్ మందర్ చైర్మన్గా ఉన్నారు. ఆయన గతంలో క్రైస్తవ ప్రచార సంస్థల నుంచి భారీ మొత్తాలను పొందినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద పరిస్థితి చూస్తుంటే రాబోయే రోజుల్లో విదేశీ నిధుల పొందడంపై నిబంధనలు మరింత కఠినమయ్యే అవకాశం కూడా ఉంది. ఇతర కారణాలతో పాటుగా కొన్ని ఎన్జీఓలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు విదేశీ నిధులను వినియోగించడమే ఇందుకు ప్రధాన కారణంగా ఉంటుంది.
ఇది వాల్టీ బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ వాచ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.